ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతుంది. నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో భారీ విక్టరీ సాధించింది. గుజరాత్ టైటాన్స్ మెయిన్ పిల్లర్ ఈ సీజన్లో మోస్ట్ కన్సిస్టెంట్గా ఆడుతున్న సాయి సుదర్శన్ మరోసారి రెచ్చిపోయి ఆడాడు. అతనికి తోడు జాస్ బట్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా చివర్లో అగ్రెసివ్గా ఆడడంతో గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. బౌలింగ్లో కూడా గుజరాత్ టైటాన్స్ ప్లేయర్స్ విజృంభించడంతో 58 పరుగుల డిఫరెన్స్తో భారీ విజయాన్ని సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి దిగిన గుజరాత్ టైటాన్స్ని వరల్డ్ బెస్ట్ బౌలర్ అయిన జాఫ్రా ఆర్చర్ తన ఆల్ టైమ్ గ్రేటెస్ట్ డెలివరీతో మొదటి ఓవర్లోనే గిల్ని బౌల్డ్ చేసి రాజస్థాన్ రాయల్స్కి ఎక్సలెంట్ స్టార్ట్ని అందించాడు. బట్ తర్వాత వచ్చిన బట్లర్ సాయి సుదర్శన్తో కలిసి బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అందించాడు. వీరిద్దరూ కలిసి సెకండ్ వికెట్కి 80 రన్స్ పార్ట్నర్షిప్ అందించారు. బట్లర్ 25 బంతుల్లో 36 రన్స్ చేసి ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. బట్లర్ అవుట్ అయ్యాక వచ్చిన షారుఖ్ ఖాన్ చాలా దూకుడుగా ఆడుతూ సాయి సుదర్శన్తో కలిసి జస్ట్ 34 బంతుల్లోనే 62 రన్స్ పార్ట్నర్షిప్ అందించి జీటీని పటిష్ట స్థితిలోకి తీసుకొచ్చాడు. ఇక సాయి సుదర్శన్ మాత్రం మ్యాచ్లో రెచ్చిపోయాడు. తన ఎక్సలెంట్ బ్యాటింగ్తో గుజరాత్ టైటాన్స్ని మరోసారి గెలిపించాడు. ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ కేవలం 53 బంతుల్లోనే 3 సిక్సర్లు, 8 బౌండరీలతో 82 పరుగులు సాధించాడు. ఇలా కన్సిస్టెంట్గా రాణించే బ్యాట్స్మెన్ గుజరాత్ టైటాన్స్కి ఉండడం వారికి చాలా అడ్వాంటేజ్. అందుకే సాయి సుదర్శన్ని గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకుంది. ఇక లాస్ట్లో రషీద్ ఖాన్ మరియు రాహుల్ తెవాటియా ధాటిగా ఆడడంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 రన్స్ సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్టార్టింగ్లోనే ఇన్స్వింగ్ పేస్తో గిల్ని అవుట్ చేసి వండర్ఫుల్ స్టార్ట్ని టీంకి అందించాడు. ఆర్చర్ అంత భారీ స్కోర్లో కూడా 4 ఓవర్లలో 30 రన్స్ మాత్రమే ఇచ్చి గిల్ వికెట్ తీసుకున్నాడు. అయితే మిగతా బౌలర్లు అందరూ ఈ మ్యాచ్లో తేలిపోయారు. ఆర్చర్కి సరైన సపోర్ట్ ఏ ఒక్క బౌలర్ ఇవ్వలేదు. తీక్షణ 2 వికెట్లు తీసుకున్న 54 రన్స్ ఇచ్చాడు. ఆర్చర్తో పాటు ఏ ఒక్క బౌలర్ రాణించిన గుజరాత్ టైటాన్స్ అంత భారీ స్కోర్ సాధించేది మాత్రం కాదు. ఇక 218 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఎక్కడా టార్గెట్ని చేజ్ చేసే పొజిషన్లో కనిపించలేదు. పవర్ ప్లేలోనే జీటీకి మ్యాచ్ని ఇచ్చేసింది. సెకండ్ ఓవర్లోనే జైస్వాల్ని అర్షద్ ఖాన్ అవుట్ చేశాడు. ఇక తర్వాత నితీష్ రాణా కూడా మరోసారి ఫెయిల్ అయ్యాడు. జస్ట్ 1 పరుగు మాత్రమే చేసి సిరాజ్కి దొరికిపోయాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ శాంసన్ మరియు వైస్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఇద్దరు అగ్రెసివ్గా ఆడి టీంకి 26 బంతుల్లోనే 48 రన్స్ పార్ట్నర్షిప్ అందించారు. అయితే మంచి ఊపు మీద ఉన్న పరాగ్ని కేజ్రోలియా అవుట్ చేశాడు. నెక్స్ట్ వచ్చిన జురెల్ కూడా 5 రన్స్ మాత్రమే చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఎక్కడా నిలబడలేకపోయింది. శాంసన్ 41 రన్స్ చేసి అవుట్ అవడంతో ఇక వికెట్స్ ఎక్కడా ఆగలేదు. బట్ హెట్మైర్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. 32 బంతుల్లో 52 రన్స్ చేసి భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓడకుండా కాపాడాడు. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ మరియు బౌలింగ్లో అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక జీటీ బౌలింగ్లో కూడా సూపర్ పర్ఫార్మెన్స్ అందించింది. సిరాజ్ మరోసారి పవర్ ప్లేలో వికెట్లు తీశాడు. అర్షద్ ఖాన్ జైస్వాల్ని అవుట్ చేసి టీంకి మంచి స్టార్ట్ అందించాడు. ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లు వేసి జస్ట్ 24 పరుగులు మాత్రమే ఇచ్చి 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. బౌలింగ్లో వరుసగా ఫెయిల్ అవుతున్న రషీద్ ఖాన్ ఈ మ్యాచ్లో 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక జీటీ టీంలో వికెట్స్ తీసుకుంటూ కన్సిస్టెంట్గా రాణిస్తున్న సాయి కిషోర్ ఈ మ్యాచ్లోనూ 2 వికెట్లు తీసుకున్నాడు. తన అద్భుత బ్యాటింగ్తో జీటీని గెలిపించిన సాయి సుదర్శన్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ విజయంతో గుజరాత్ టైటాన్స్ 8 పాయింట్లతో టేబుల్ టాప్ ప్లేస్లోకి వెళ్ళగా రాజస్థాన్ రాయల్స్ 4 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ మ్యాచ్లోనైనా రాజస్థాన్ రాయల్స్ ఏ విధంగా కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.